మమ్మీకి ఏం ప్రాబ్లం ఉండే? సార్ అందరికీ ముందుగా నమస్కారం. సార్ మా అమ్మకు కిడ్నీ వాపులు ఉన్నాయని ఇంతకుముందు 2021లో హాస్పిటల్కు పోవడం జరిగింది. అప్పుడు కిడ్నీలు టెస్టులు చేస్తే వాపులు వచ్చినాయి మీ అమ్మకు అని చెప్పి అప్పుడు ఒకసారి డాక్టర్ మందులు రాసిండు. అప్పుడు ఒకసారి తీసుకొని ఒక 2-3 నెలలు వాడి తర్వాత మందులు బంద్ చేసినాం. మళ్ళీ మొన్న 2025 12 నెలల మళ్ళీ మా అమ్మ మొత్తం కాళ్ళు చేతులు అన్నీ వాసినట్లు అయినాయి. ఇట్లా మూత్రం సరిగా వస్తలేదు అని చెప్తే మళ్ళీ బంద్ అయినాయి. మేము సన్నం వస్తుండే బంద్ అయినాయి. మళ్ళీ హాస్పిటల్కి పోయినాము. పోయిన నెలల 12వ నెలల 2025లో హాస్పిటల్కి పోయినాం. అప్పుడు డాక్టర్ కిడ్నీ టెస్ట్ చేసి రిపోర్ట్ తీసిండు. బ్లడ్ శాంపిల్ తీసుకున్నాడు, కిడ్నీ టెస్ట్ చేసిండు. చూసి అమ్మ మీరు డయాలసిస్కు దగ్గరకు పోతున్నారు, డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది, మీరు అప్పుడు మందులు వాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చిండ్రు కాబట్టి మీకు క్రియాటిన్ లెవెల్స్ 2.6 వచ్చింది, డయాలసిస్కు పోతారు ఖచ్చితంగా మీరు అని చెప్పి మందులు రాసిండు. ఈ మందులు అయితే వాడండి, చూద్దాము ఫర్దర్గా చూద్దాము అని చెప్పి రాసిండు. అప్పుడు 2.6 ఉండే సార్. అప్పుడు ఎప్పుడు అంటే 12వ తారీఖు 12వ నెల 10వ తారీఖు పోతే టెస్ట్ చేస్తే 2.6 వచ్చింది క్రియాటిన్ లెవెల్స్. ఇంకా అప్పుడే మాకు ఫ్రెండ్, మా క్లాస్మేట్ మహేష్, ఇట్లా మా అమ్మకు ఇట్లా ప్రాబ్లం అయింది మహేష్ అని చెప్పి ఇట్లా ఫ్రెండ్స్ మాత్రం కూర్చొని మాట్లాడుతుంటే మహేష్ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పిండ్రు. ఇది పోల్టెన్ది వాడు, నల్లాలము థాయిలాండ్కి వెళ్ళి ఉంటుంది వస్తుంది, ఇది వాడితే మీ అమ్మకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 100% ఇది వాడితే కంపల్సరీ కిడ్నీ క్యూర్ అవుతుంది అని చెప్పిండు. సరే ఎన్నో హాస్పిటల్కి ఎన్నో ఖర్చు పెడుతున్నాము, ఇది ఒకసారి పెట్టి చూద్దామని చెప్పి మహేష్ చెప్పినందుకు తీసుకున్నాము. ఎప్పుడు తీసుకున్నాము? 12వ నెలల 23వ తారీఖు రోజు మహేష్ మాకు ఇది ఇప్పించిండు. ఇది ఇప్పిస్తే ఆ రోజు నుంచి ఎట్లా వాడాలని చెప్పేసిండు. ఫస్ట్ ఒక్కొక్క ట్యాబ్లెట్ 3 days వేసుకోండి, తర్వాత మళ్ళీ 4th day నుంచి ఉదయం 2 సాయంత్రం 2 వేయండి. అట్లా వాడుతుంటే మీకు 15 రోజులకు నెల రోజులకు మీకు రిజల్ట్ వస్తుంది, దాని తర్వాత మీరే మాకు చెప్తారు అని అన్నాడు. ఇప్పుడు ఎట్లా మీ మమ్మీకి? ఇప్పుడు మా అమ్మకు మళ్ళీ ఈ నెలలో జనవరిలో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము, టెస్ట్ చేయించినాము సార్. క్రియాటిన్ లెవెల్స్ 1 పాయింట్ వచ్చింది సార్. అంటే 2.6 నుంచి 1 పాయింట్ వచ్చింది. డాక్టరే ఆశ్చర్యపోయాడు. కిడ్నీకి సంబంధించిన మందులు ఆపేద్దాం, ఇంకా మంచిగా అయింది కదా ఆపేద్దాం అని చెప్పి అన్నాడు ఆయననే. వెంబడే నేను మళ్ళీ మా ఫ్రెండ్కు మహేష్కు, అంజనేయులు సార్కు, సత్యం సార్కు, నన్ను శివ సార్కు, వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ నుంచే ఈరోజు మా అమ్మ డయాలసిస్కు పోకుండా మంచిగా అయింది. కాబట్టి వీళ్ళందరికీ పేరున అందరికీ ధన్యవాదములు. మీరు ఎన్ని బాటిల్స్ వాడినారు ఇప్పటి వరకు? మేము 23వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఇది 3వ బాటిల్ అంతే. అంటే నెల మీద ఒక 4 రోజులు అవుతుంది అంతే ఇది వాడబాటి. అంటే 3వ బాటిల్ రన్నింగ్. అంటే ఇంకా ఒక 4-5 రోజులు రావచ్చు ఓపెన్ చేస్తే ట్యాబ్లెట్లు, చూడలేదు. ఇంకా 3 బాటిల్స్ అట్లే ఉన్నాయి. మహేష్ సార్ మహేష్ మా ఫ్రెండ్ ఏమంటుండంటే అట్లే కంటిన్యూ ఇంకా మొత్తం మా బాక్స్ అయిపోయే వరకు వాడండి, ఫ్యూచర్లో ఇంకా ఏమి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు అమ్మకు దీనివల్ల మార్పు వచ్చింది కదా, క్రియాటిన్ లెవెల్స్ తక్కువైనాయి కదా. అవును. ఇప్పుడు అది డయాలసిస్కి పోయే పరిస్థితి ఉంటే మనం ఇంకా అయింది కదా. ఇప్పుడు అంటే పాయింట్స్ పరంగా ఇంకా 1 పాయింట్ వచ్చింది కదా, నార్మల్కి వచ్చింది కదా. ఈ ప్రోడక్ట్ గురించి మరి ఇట్లాంటి పేషెంట్స్కి కానీ వేరే ఎవరైనా మీ చుట్టరికాలకు కానీ ఎవరికైనా చెప్పొచ్చా? ఖచ్చితంగా నేను చెప్పవచ్చు. నేను మాగ్నార్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి నేను లబ్ధి పొందిన కాబట్టి మంచిగా అయింది మా అమ్మ కాబట్టి ఇంకా కొంతమందికి మంచిగా చేయాలి కాబట్టి నా ఉద్దేశంతో నేను చెప్తాను. అందరికీ చెప్పి ఇది వాడిపిస్తా, ఖచ్చితంగా అందరికీ వాడిపించి తగ్గితే వాళ్ళకి మనల్ని ఫ్యూచర్లో మంచిగా
మంచిగా మాకు ఆరోగ్యంగా ఆయన చూపెట్టింది కదా అని చెప్పి ఫుడ్ చూపెట్టింది కదా అని చెప్పి వాళ్ళకి నేను అలా యాడ్ చేసుకుంటారు కాబట్టి నేను గిన వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పిస్తాను. మీరు ఎక్కడ ఉంటారు మహబూబ్నగర్లో? మేము మహబూబ్ నగర్లో కొత్తగంజి, కొత్త చెరువు, మడునగర్ కాలనీలో ఉంటాం. మేము మా క్లాస్మేట్ చిన్నగున్నప్పటి నుంచి క్లాస్మేట్ కాబట్టి మాకు ఇది ఆ దేవుడే వీళ్ళని పంపించి తక్కువ చేసినట్టుగా పంపించినట్టున్నాడు టైంకు. అయితే ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమన్నాకంటే మనకు ఈ వోల్టన్ కంపెనీలో VR4 అనే ప్రోడక్ట్ 1 for all, అదేవిధంగా విప్రోటెన్ అని ఉంటుంది, అది రెండో ప్రోడక్ట్. సో ఈ VR4 తీసుకోవడం వల్ల ఈరోజు మా ఆంటీకి డయాలిసిస్ పోకుండా కాపాడిన ఈ శుభ సందర్భంలో మరి నాకు సహకరించిన మరి సత్యం సార్ కానీ మరి అంజనేయ సార్ అని మా కొలికు మా అంజనేయ సార్ కానీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ VR4 వాడి తమ ఆరోగ్యాన్ని రక్షించుకోగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.